So we're in second session of Aristotle. Aristotle introduction already చూసేసాము. అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ ఫార్మ్స్ అనేది కూడా చూసాం ప్రీవియస్ క్లాస్లో. సో ప్లేటో యొక్క థియరీ ఆఫ్ ఫార్మ్స్ కి అరిస్టాటిల్ యొక్క థియరీ ఆఫ్ ఫార్మ్స్ కి డిఫరెన్స్ చెప్పాను మీకు. సో ప్లేటో మనకి ఏం చెప్పారు? దేర్ ఆర్ టూ వరల్డ్స్, రెండు వరల్డ్స్ ఉంటాయని చెప్పారు. వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ వరల్డ్ ఆఫ్ ఐడియాస్ ఒకటి, అలాగే సెన్సరీ వరల్డ్ ఒకటి. సెన్సరీ వరల్డ్ ఒకటి. సో వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అనేది ఇట్ ఈస్ బియాండ్ ఫిజికల్ వరల్డ్. సో మన కంటితో దాన్ని చూడలేము. యూ కెన్ యాక్సెస్ ఇట్ ఓన్లీ యూజింగ్ రీజన్ అన్నారు. సో వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అనేవి అక్కడ మనకి అన్నింటి యొక్క పర్ఫెక్ట్ ఐడియల్ వెర్షన్స్ ఉంటాయి, ఐడియల్ ఫార్మ్స్ ఉంటాయి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ తీసుకుంటే ద పర్ఫెక్ట్ ట్రీ ఈజ్ అవైలబుల్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. మనం ఇక్కడ చూసే ట్రీస్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఇంపర్ఫెక్ట్ వెర్షన్స్ అని చెప్పి మనకి ఎవరు చెప్పారు? ప్లేటో చెప్పారు. సో మన కంటికి కనిపించే మన సెన్సరీ వరల్డ్ లో మనం చూసేవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్. వాటి యొక్క పర్ఫెక్ట్ వర్షన్స్ అన్ని కూడా వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ లో ఉంటాయి. వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అనేది ఫిజికల్ వరల్డ్ లో ఉండదు. దట్ ఈస్ మెటాఫిజికల్, అంటే బియాండ్ ఫిజికల్ వరల్డ్. దాన్ని మీరు ఓన్లీ రీజన్ తో మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే మీరు మీ లాజికల్ థింకింగ్ తో, మీ బ్రెయిన్ తో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు తప్పితే కళ్ళతో లేకపోతే ఫిజికల్ గా దాన్ని మీరు యాక్సెస్ చేయలేరు. సో దెర్ ఈస్ సంథింగ్ పర్ఫెక్ట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. దాని యొక్క ఇంపర్ఫెక్ట్ వెర్షన్స్ మనం ఈరోజు వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ లో చూస్తున్నాము అని ప్లేటో చెప్పారు. అయితే అరిస్టాటిల్ ఏం చెప్పారు? అరిస్టాటిల్ స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ థియరీ ఆఫ్ ఇమ్మనెంట్ ఫార్మ్. ఇమ్మనెంట్ ఫార్మ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇమ్మనెంట్ అంటే ఎగ్జిస్టింగ్ విత్ ఇన్. ఇమ్మనెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జిస్టింగ్ విత్ ఇన్. యాజ్ పర్ ప్లేటో పర్ఫెక్ట్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇంపర్ఫెక్ట్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో రెండు వేరు వేరు ప్రపంచాల్లో ఉంటాయి అని చెప్పారు. సో పర్ఫెక్ట్ ఫామ్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ లో, ఐడియాస్ లో, ఇంపర్ఫెక్ట్ ఫామ్ అనేది వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ లో ఉంటుందని ప్లేటో చెప్తే, అరిస్టాటిల్ ఏమన్నారంటే బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ సెన్సరీ వరల్డ్. మన సెన్సరీ వరల్డ్ లోనే మన పర్ఫెక్ట్ ఫామ్ మరియు ఇంపర్ఫెక్ట్ ఫామ్ రెండు ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్ ఫామ్ కి మనం మూవ్ అవ్వడమే లైఫ్ అని చెప్పి అన్నారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ అస్ ఈజ్ విత్ ఇన్ అస్. అది మనలోనే ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాక్చువలైజ్ ఇట్. దీన్ని ఆయన యాక్చువాలిటీ అన్నారు. మన కరెంట్ కండిషన్ ని పొటెన్షియాలిటీ అన్నారు. జస్ట్ లైక్ ఆయన హీ స్పోక్ అబౌట్ ఒక ఓక్ ట్రీ యొక్క పండు దాని యొక్క విత్తనం అనేది పొటెన్షియాలిటీ అయితే, ఓక్ ట్రీగా మారి పళ్ళిచ్చే చెట్టుగా మారడం అనేది దాని యొక్క యాక్చువాలిటీ. సో ఆ యాక్చువాలిటీ అనేది పర్ఫెక్ట్ వెర్షన్. ఈ చెట్టు విత్తనంగా ఉండడం అనేది నీ పొటెన్షియాలిటీ. ఇక్కడ నుంచి అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మానవ ధర్మం, మనిషి యొక్క బాధ్యతది అని చెప్పి ఆయన అన్నారు. సో అది ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం? బై డెవలపింగ్ వర్చ్యూ డెవలప్ చేయడం ద్వారా మనం పర్ఫెక్ట్ వెర్షన్ గా మారగలుగుతాము. హ్యూమన్స్ కి అయితే వర్చ్యూ ద్వారా మారగలుగుతాం అని చెప్పేసి ఆయన అన్నారు. సో అరిస్టాటిల్ టాక్స్ అబౌట్ ఇమ్మనెంట్ ఫార్మ్. ఇక్కడ రెండు కీవర్డ్స్ ఏంటి? పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీకి మూవ్ అవ్వాలి. ఓకే, మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది పొటెన్షియాలిటీ అనుకుంటే, మన బెస్ట్ వర్షన్ విత్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యువర్ యాక్చువాలిటీ. That is the best version of Suresh. That is the best version of Maheshwari. Best version of Amani. అలా మనం మారాలి. ఆ యాక్చువాలిటీ వైపు అడుగులు వేయడం అనేది మనిషి యొక్క కర్తవ్యం అని ఆయన చెప్పారు. ఇది ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అంశం. అయితే ఇవాల్టి క్లాస్ లో మనం మాట్లాడుకోబోయేది స్టేట్. అరిస్టాటిల్స్ వెర్షన్ ఆఫ్ స్టేట్. అసలు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ ఇంపార్టెంటా కాదా? స్టేట్ యొక్క రోల్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఒక హ్యూమన్ జాగ్రత్తగా వినాలమ్మా మీరు. ఒక హ్యూమన్ తన పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీ వైపు, యాక్చువాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? యాక్చువాలిటీ అంటే తన బెస్ట్ వెర్షన్. లైక్ హీఈస్ ఎ వర్చువస్ హ్యూమన్. ఇతను నార్మల్ హ్యూమన్ అంటే ప్రాపర్ క్యారెక్టర్ బిల్డ్ కాని హ్యూమన్ ని
పొటెన్షియాలిటీ అయితే వర్చువస్ హ్యూమన్ అనేది యాక్చువాలిటీ. అంటే నీకు ఎథిక్స్, మారల్స్ అన్ని తెలిసి, నాలెడ్జ్ ఉండి, ఒక పద్ధతి కలిగిన మనిషిగా నువ్వు మారినప్పుడు నువ్వు యాక్చువాలిటీకి వచ్చినట్టు. సో అరిస్టాటిల్ ఏమంటారంటే స్టేట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ కన్వర్టింగ్ ఎ నార్మల్ హ్యూమన్ ఇంటూ ఎ వర్చువస్ హ్యూమన్. ఒక నార్మల్ హ్యూమన్ ని వర్చువస్ హ్యూమన్ గా మార్చే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? స్టేట్. సో యాజ్ పర్ హిమ్ స్టేట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, యాజ్ పర్ హిమ్ స్టేట్ ఈజ్ ఏ మోరల్ కమ్యూనిటీ. స్టేట్ అనేది మోరల్ కమ్యూనిటీ. అంటే ఒక మనిషిలో మొరాలిటీని బిల్డ్ చేసే బాధ్యత స్టేట్ తీసుకుంటుంది. మనిషిని సంపూర్ణ మానవుడిగా, ఒక పరిపూర్ణమైన మనిషిగా మార్చే రెస్పాన్సిబిలిటీ స్టేట్ తీసుకుంటుంది. అసలు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది, వితౌట్ స్టేట్ అనేది లేకపోతే, స్టేట్ అనేది లేకుండా, వితౌట్ స్టేట్ ఎ మ్యాన్ ఈజ్ ఎయిదర్ ఎ బీస్ట్ ఆర్ ఎ గాడ్ అంటారు ఆయన. వితౌట్ ఎ స్టేట్ ఎ మ్యాన్ ఈజ్ ఎయిదర్ ఎ బీస్ట్ ఆర్ ఎ గాడ్ అంటే అర్థం ఏంటి? బీస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? యానిమల్. సో యానిమల్కి ఏముంటాయి? బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. తింటది, సర్వైవ్ అవుతుంది. అది ఆలోచిస్తుందా? దానికి మొరాలిటీ ఉంటుందా? దానికి లాజికల్ థింకింగ్ ఉంటుందా? దానికి వర్చ్యూస్ ఉంటాయా? ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైం గాడ్కి ఏమీ అవసరం లేదు. గాడ్ ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. గాడ్కి లాస్ అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు, మంచి మనిషిగా మారాల్సిన అవసరం లేదు. యానిమల్కి ఏమీ ఎక్కదు. స్టేట్ అనేది లేకపోతే నువ్వు ఎయిదర్ బీస్ట్ లేదా గాడ్. ఇక్కడ చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే బీస్ట్కి స్టేట్ అవసరం ఉండదు, గాడ్కి స్టేట్ అవసరం ఉండదు, మనుషులకి స్టేట్ అవసరం ఉంటారు. బీస్ట్ అంటే యానిమల్స్, ఎందుకంటే యానిమల్స్కి మొరాలిటీ బిల్డ్ అవ్వదు కాబట్టి స్టేట్ అవసరం లేదు. గాడ్కి మొరాలిటీ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది కాబట్టి స్టేట్ అవసరం లేదు. మనిషి అనేవాడికి మొరాలిటీ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా బిల్డ్ అవ్వలేదు. కాబట్టి ఆ రోల్ ఎవరు తీసుకుంటారు? స్టేట్ తీసుకుంటుంది. సో స్టేట్ టేక్స్ అప్ ద రోల్ ఆఫ్ బిల్డింగ్ మొరాలిటీ ఇన్ హ్యూమన్స్. స్టేట్ టేక్స్ అప్ ద రోల్ ఆఫ్ బిల్డింగ్ మొరాలిటీ ఇన్ హ్యూమన్స్. అది స్టేట్ యొక్క రోల్. స్టేటే లేకపోతే మనిషి ఉన్నాడు, స్టేట్ లేదు, అప్పుడు తనలో ఏమవుతుంది? మొరాలిటీ బిల్డ్ అవుతుంది. మొరాలిటీ బిల్డ్ అవునప్పుడు మనిషి ఈజ్ ఈక్వల్ టు యానిమల్. దట్స్ వాట్ హీస్ సెయింగ్. లేదు, మనిషికి ఆల్రెడీ మొరాలిటీ ఫుల్ బిల్డ్ అయిపోయింది, అన్ని తెలుసు, తనకి ఏం అవసరం లేదు అనుకోండి, దెన్ హీఈస్ ఈక్వల్ టు గాడ్. దాని మీనింగ్ అది. వితౌట్ ఎ స్టేట్ మ్యాన్ ఈజ్ ఎయిదర్ ఎ బీస్ట్ ఆర్ ఎ గాడ్ అంటే మీనింగ్ అది. అంటే తనకి అన్ని తెలిసి ఉండాలి, లేదా ఏమీ తెలియని జంతువులా ఉండిపోవాలి. స్టేట్ లేకపోతే మనిషి అలా ఉండిపోతాడు అని అర్థం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఓవరాల్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టేట్ ప్లేస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఎన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్లో మోరల్ డెవలప్మెంట్ బిల్డ్ చేసే ప్రైమరీ రోల్ స్టేట్ తీసుకుంటుంది. నార్మల్ హ్యూమన్ ని వర్చువస్ హ్యూమన్ గా మార్చేది స్టేట్. నార్మల్ హ్యూమన్ ని వర్చువస్ హ్యూమన్ గా మార్చే రోల్ స్టేట్ తీసుకుంటుంది అని ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అర్థమైందమ్మా చెప్పింది? Is it clear till now? Yes, sir. Right. ఇప్పుడు now let's continue. ఇదంతా మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలు గమనిద్దాం. స్టేట్ యొక్క పర్పస్ చెప్పాను. అసలు స్టేట్ అనేది ఏంటి, ఎందుకు, అవన్నీ మీకు చెప్పేశాను. స్టేట్ పర్పస్ ఏంటమ్మా? టు ట్రాన్స్ఫార్మ్ ఏ హ్యూమన్ ఇంటూ ఏ వర్చువస్ హ్యూమన్. నార్మల్ హ్యూమన్ ని వర్చువస్ హ్యూమన్ గా మార్చే రెస్పాన్సిబిలిటీ స్టేట్ తీసుకుంటుంది అని చెప్పి మనం అన్నాం. బాగానే ఉంది. ఇక్కడ అరిస్టాటిల్ ఇంకో మాట కూడా చెప్పారు. స్టేట్ ఈజ్ ప్రయర్ టు మ్యాన్ అన్నారు. అలాగే స్టేట్ ఈజ్ బై నేచర్ అని కూడా అన్నారు. ఈ రెండు సెంటెన్స్లు చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఈజ్ బై నేచర్, స్టేట్ ఈజ్ ప్రయర్ టు మ్యాన్. ఈ రెండింటిని జాగ్రత్తగా మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ స్టేట్ ఈజ్ బై నేచర్ అన్నారు. అసలు బై నేచర్ అంటే అర్థం ఏంటి? స్టేట్ అనేది మనిషి ఆర్టిఫిషియల్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నది కాదు. బై నేచర్ ఇట్ ఎగ్జిస్ట్స్. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ అని చెప్పేసి
అరిస్టాటిల్ అంటున్నారు. అంటే మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ స్టేట్ కాదు, స్టేట్ లేకపోతే మనిషే ఉండడు అన్నట్టు ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషి తన ఫ్యామిలీ అనేది బిల్డ్ చేసిన తర్వాత మనకి హౌస్ హోల్డ్స్ బిల్డ్ అవుతాయి. హౌస్ హోల్డ్స్ ఏం చేస్తాయి? నీ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. దెన్ హౌస్ హోల్డ్స్ ఎవాల్వ్ ఇంటూ విలేజెస్. ఇవి మన కమ్యూనిటీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. అంటే బేసిక్ నీడ్స్ పోగా ఇంకా మనకి ఫర్దర్ పక్కన వాళ్ళ హెల్ప్, నలుగురు కలిసి మాట్లాడుకోవడం, బాండింగ్, సోషల్ బాండింగ్, ఇట్లాంటివన్నీ మనకి విలేజెస్ అనేవి బిల్డ్ చేస్తాయి. దెన్ విలేజెస్ ఎవాల్వ్ ఇంటూ స్టేట్. This is what he says. Ultimate purpose of human is state. టీలోస్ అంటాం చూడండి. టీలోస్ అంటే అర్థం ఏంటమ్మా? పర్పస్. సో మనం ఇండివిజువల్గా మొదలుపెట్టి హౌస్ హోల్డ్స్గా వెళ్ళి విలేజెస్గా వెళ్ళి స్టేట్గా చివరికి ట్రాన్స్ఫార్మ్ అవుతాము. మొత్తం స్టేట్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటారు. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు ఆయన. ఐ విల్ షో యూ ద పీడిఎఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇది ఒకసారి గమనించండి, వెరీ ఇంట్రెస్టింగ్. హీఈస్ టాకింగ్ అబౌట్ టీలియలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ అసోసియేషన్స్. టీలియలాజికల్ అంటే ఏమో ఒక పర్పస్తో, టీలోస్ అంటేనే పర్పస్. హ్యూమన్ అసోసియేషన్స్ అనేవి టీలియలాజికల్గా ఎవాల్వ్ అవుతాయి. ఈచ్ ఫార్మ్ ఎయిమింగ్ అట్ ఏ హయ్యర్ పర్పస్. టీలోస్ అనగానే పర్పస్. ఫస్ట్ హౌస్ హోల్డ్ సాటిస్ఫైస్ యువర్ బేసిక్ డైలీ నీడ్స్. సెకండ్ విలేజ్, ఇట్ సాటిస్ఫైస్ నీడ్స్ బియాండ్ సర్వైవల్. బేసిక్ సర్వైవల్ మించిన అదర్ నీడ్స్, సోషల్ బాండింగ్, రిలేషన్స్, వాటిని మనకి ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. థర్డ్ పోలీస్ ఆర్ స్టేట్, ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ అచీవింగ్ ద గుడ్ లైఫ్. ఇందాక మీకు చెప్పాను స్టేట్ ఎందుకుంది? ఫర్ అచీవింగ్ గుడ్ లైఫ్. అంటే లైఫ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్, గుడ్ లైఫ్ అనేది కావాలి. గుడ్ లైఫ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ స్టేట్. అందుకోసం స్టేట్ ఎగ్జిస్టెన్స్ అనేది నెససరీ. స్టేట్ ఎగ్జిస్టెన్స్ అనేది న్యాచురల్, అంటే సహజంగానే ఏర్పడుతుంది అని అర్థం. ఇక్కడ చూడండి సెంటెన్స్, ద స్టేట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ అండ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. దట్స్ వాట్ హీ సేస్ ఇన్ పాలిటిక్స్. మన కోసం వస్తుంది, అది ఎందుకు కంటిన్యూ అవుతుంది? గుడ్ లైఫ్. అంటే మనల్ని మంచి మనుషులుగా మార్చడానికి, గుడ్ లైఫ్ వైపు నడిపించడానికి స్టేట్ అనేది వస్తుంది. ద స్టేట్ ఈస్ ద ఫైనల్ అండ్ కంప్లీట్ అసోసియేషన్ నెససరీ ఫర్ రియలైజింగ్ హ్యూమన్ పొటెన్షియల్. నాకు మీకు చెప్పాను, మనిషి పొటెన్షియల్ని రియలైజ్ అవ్వాలి అంటే, పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీ వైపు మనిషి అడుగు పెట్టాలి అంటే స్టేట్ అనేది అవసరము. It is not only a political unit but also a moral community. PSIR లో మార్క్స్ పడాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, కీవర్డ్స్ ఆన్సర్ లో పడాలి. దిస్ ఈజ్ నాట్ లైక్ జిఎస్. నేను సింపుల్ టర్మ్స్ లో రాసేస్తానంటే మార్క్స్ పడవు. ఆప్షనల్స్ లో ఎస్పెషల్లీ ఫిలసాఫికల్ టచ్ ఉన్న ఇటువంటి ఆప్షనల్లో ఈ టర్మ్స్ అనేవి పడాలి. అవి పడితేనే మీకు పడుతుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్. టీలియలాజికల్లీ అంటే మీకు మీనింగ్ తెలియాలి. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 100 సార్లు చెప్పడానికి నేను సిద్ధం. నాకు అది అర్థం కావట్లేదు కదా అని నేను సింపుల్గా రాసేస్తానంటే కుదరదు. మీరు నేర్చుకోవాలి, నేర్పించే బాధ్యత నాది. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఏం చెప్తాను మీకు చివరిగా, టీలియలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ అసోసియేషన్స్ అంటే ఒక హయ్యర్ పర్పస్. టీలోస్ అంటే హయ్యర్ పర్పస్. ఓకే, హౌస్ హోల్డ్ ఏ పర్పస్ కోసం వచ్చింది? సాటిస్ఫైయింగ్ బేసిక్ హ్యూమన్ నీడ్స్. విలేజ్ బియాండ్ సర్వైవల్ ఉన్న నీడ్స్. పోలీస్ ఫర్ గుడ్ లైఫ్. అంటే ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఫామ్ అవుతూ వస్తున్నాయి. బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి హౌస్ హోల్డ్ వస్తే, కమ్యూనిటీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి విలేజ్ వస్తే, గుడ్ లైఫ్ అనే మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి స్టేట్ అనేది వస్తుంది. ఆ రకంగా స్టేట్ అనేది కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం జరిగింది. స్టేట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం జరిగింది. క్లియర్? దిస్ ఈజ్ వాట్ హీ సేస్.
అయితే ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు సెకండ్ స్టేట్మెంట్ ఇందాక చూపించాను. ఏం చూపించాను? ద స్టేట్ ఈజ్ ప్రయర్ టు ద ఇండివిజువల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? స్టేట్ ఈజ్ ప్రయర్ టు ద ఇండివిజువల్. మీకు ఎగ్జామ్లో ఇచ్చారు ఈ క్వశ్చన్, 2 సార్లు వచ్చింది. ద స్టేట్ ఈజ్ బై నేచర్ ప్రయర్ టు ద ఇండివిజువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బై నేచర్, రెండోది ఇట్ ఈస్ ప్రయర్ టు ద ఇండివిజువల్. 2 ఆస్పెక్ట్స్. అసలు ప్రయర్ టు ద ఇండివిజువల్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ ఫండమెంటల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దాన్ ఇండివిజువల్. ఇప్పుడు స్టేట్ గొప్పదా ఇండివిజువల్ గొప్పదా అంటే ఆయన స్టేట్ గొప్పది అంటాడు. స్టేటే లేకపోతే మనిషి, ఇందాకేం చెప్పాను గుర్తుందా? స్టేటే లేకపోతే హ్యూమన్ ఈజ్ ఎయిదర్ ఏ బీస్ట్ ఆర్ ఏ గాడ్. గాడ్ కాదు కాబట్టి బీస్ట్. ఇంకా అంటే మరి మనిషికి యానిమల్కి డిఫరెన్స్ లేదు స్టేట్ లేకపోతే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ హ్యూమన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ ఇఫ్ యు ఆర్ నాట్ మారల్లీ డెవలప్డ్? మీకు మారల్ జడ్జ్మెంట్, రీజన్ అనేవి లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్? నువ్వు మనిషిగా ఉండి ఏంటి ఉపయోగం? సో నీ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేది స్టేట్, నిన్ను గుడ్ హ్యూమన్గా మార్చేది స్టేట్, నిన్ను మారల్ డెవలప్మెంట్ వైపు నడిపించేది స్టేట్. సో కాబట్టి వితౌట్ స్టేట్ ఏ హ్యూమన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బీస్ట్స్ ఎగ్జిస్టెన్స్. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, వితౌట్ స్టేట్ హ్యూమన్ ఈజ్ లైక్ ఏ బీస్ట్ అని. ఒక బీస్ట్తో మీరు సమానం అయిపోయినట్టే. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? ద స్టేట్ ఈజ్ ప్రయర్ టు ద ఇండివిజువల్. సో దో ద ఇండివిజువల్ ఈజ్ బోర్న్ ఫస్ట్, హీ కెన్ ఓన్లీ బికమ్ ఫుల్లీ హ్యూమన్ విత్ ఇన్ ద పోలీస్. అంటే మనం అనుకుంటాం, సార్ మీరు ఇందాక నాకు ఇలా చెప్పారు కదా, ఫస్ట్ మనిషి వచ్చాడు, తర్వాత హౌస్ హోల్డ్స్ వచ్చాయి, తర్వాత విలేజెస్ వచ్చాయి, తర్వాత స్టేట్ కదా సార్, మరి హ్యూమన్ కదా ఫస్ట్, స్టేట్ లాస్ట్లో వచ్చింది కదా మీరు అడగొచ్చు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది హిస్టారికల్లీ లేదా టైం ప్రకారం తీసుకుంటే ఏది ముందు వచ్చింది? స్టేట్ ముందు వచ్చిందా మనిషి ముందు వచ్చాడు అంటే మనిషే ముందు వచ్చాడు. మనిషి తర్వాత హౌస్ హోల్డ్స్ వచ్చాయి, హౌస్ హోల్డ్స్ తర్వాత విలేజెస్ వచ్చాయి, విలేజెస్ తర్వాత స్టేట్ వచ్చింది. హిస్టారికల్లీ స్పీకింగ్, క్రోనలాజికల్లీ స్పీకింగ్, ఎస్ యువర్ రైట్. క్రోనలాజికల్ అంటే టైం బౌండ్ గా, మీరు టైం స్కేల్లో తీసుకుంటే ఏది ముందు ఏది వెనక అంటే మనిషి ముందు స్టేట్ వెనక. కానీ మీరు ఆంటలాజికల్లీ తీసుకుంటే, ఆంటలాజికల్లీ అంటే అసలు ఫండమెంటల్, విచ్ ఈజ్ మోర్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, మనిషిగా పుట్టేయడమా స్టేట్ లో ఉన్న మనిషిగా పుట్టడమా అంటే స్టేట్ లో ఉన్న మనిషిగా పుట్టడమే. ఎందుకంటే స్టేట్ లేకపోతే ఏ హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు బీస్ట్. సో కాబట్టి ఏది మోర్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆన్సర్ ఏంటి? స్టేట్. సో స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టేట్ లేకుండా మనిషి కాదు. సి, ఐ వాంట్ టు థింక్ ఇన్ దిస్ మ్యాన్. చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అది. మీరు ఊహించుకోండి అమ్మా. ఐ వాంట్ యూ టు ఇమాజిన్. మీరు ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ. ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్. ఇది మీరు ఇమాజిన్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకోండి అందరూ. నా వాయిస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి, స్క్రీన్ చూడకండి. నేనేమీ రాయట్లేదు. సో స్క్రీన్ చూడకండి, వాయిస్ వినండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, మొదటి సినారియోలో ఒక హ్యూమన్ ఉన్నాడు అండ్ అక్కడ లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంటే స్టేట్ ఉంది. సో అతను ప్రాపర్ మనకి ఒక మంచి హ్యూమన్ గా ఉన్నాడు. ఇది మొదటి సినారియో. అన్ని తెలిసిన సివిక్ సెన్స్ ఉన్న హ్యూమన్ గా ఉన్నాడు. సెకండ్ సినారియోలో ఇమాజిన్ ద సేమ్ పర్సన్ విత్ ఇన్ ఏ ఫారెస్ట్. ఆదిమానవుడు ఊహించుకోండి. ఇమాజిన్ ఆదిమానవుడు. సో ఆదిమానవుడు మీరు ఊహించుకోండి. అక్కడ చట్టాలు లేవు, రూల్స్ లేవు, స్టేట్ లేదు. అక్కడ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఒక గొడ్డలో ఏదో పట్టుకొని వేటాడుకుంటున్నాడు, తింటున్నాడు. లైక్ హంటర్ గ్యాదరర్ గా ఉన్నాడు. 2 సినారియోస్ ఊహించుకున్నారా? ఇప్పుడు 2వ సినారియోలో అక్కడున్న మనిషికి అక్కడున్న పులికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? పులి వేటాడుతుంది, తింటుంది, ఇతను వేటాడుకుంటున్నాడు, తింటున్నాడు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంతకు మించి లేదు. దట్ ఈస్ వాట్ అరిస్టాటిల్ సేస్. వితౌట్ ఎ స్టేట్, 2వ సినారియోలో స్టేట్ లేదు. ఎ మ్యాన్ ఈజ్ బీస్ట్. Man becomes man only within a state. A man becomes a man only within a state. మనిషి నిజంగా మనిషి అయ్యేది ఎక్కడ? స్టేట్ లోనే. ఈజ్ దట్ క్లియర్ నౌ? Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో దట్ ఈస్ వాట్ హీ మెంట్.
when he said state is prior to the individual. Okay, a state is prior to the individual అంటే అర్థం అదే. సో a person outside the state is either a beast or a god incapable of rational moral life. ఇందాక మీకు ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పాను. If you live without the state, you are a beast. If you live below human nature, driven only by instincts and appetites, not reason. Reason అనేది లేకుండా ఎపిటైట్ ఇన్స్టింక్ట్స్ తో మాత్రమే నువ్వు బతికేస్తావు. లైక్ యానిమల్స్, యువర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ బేసిక్స్ అంటే నీ బతుకు నువ్వు బతికేస్తావు, బట్ మోరల్ జడ్జ్మెంట్ ఉండదు, రేషనల్ లైఫ్ ఉండదు. అలాగే యువర్ ఎ గాడ్ ఇఫ్ యువర్ కంప్లీట్లీ సెల్ఫ్ సఫిషియంట్, నీడింగ్ నో లాస్, నో జస్టిస్, నో కమ్యూనిటీ. నీకు అసలు కమ్యూనిటీ అవసరం లేదు, జస్టిస్ అవసరం లేదు, లాస్ అవసరం లేదు. యువర్ అబౌవ్ హ్యూమన్ నేచర్, పర్ఫెక్ట్లీ వర్చువస్, బియాండ్ సివిక్ నీడ్. సో దేవుడికి స్టేట్ అవసరం లేదు, ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు. యానిమల్స్ కి స్టేట్ వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే యానిమల్స్ కి మారల్ జడ్జ్మెంట్ లేదు. మనిషికి యానిమల్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనిషికి గాడ్ హ్యాస్ గివెన్ వన్ బ్యూటిఫుల్ thing that humans have which animals don't have, according to Aristotle, is speech. అంటే మాట్లాడగలిగే శక్తి, భాష. మాట్లాడగలిగే శక్తి యానిమల్స్కి ఇవ్వలేదు, దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈ మాట్లాడగలిగే శక్తి మనిషిని మనిషిగా మారుస్తోంది. ఎందుకంటే రీజన్ ఎంత ఉన్నప్పటికీ కూడా, రీజన్ అనేది యాక్టివ్ అవ్వాలి అంటే యు నీడ్ స్పీచ్. నీకు ఎంత తెలివితేటలున్నా, లాజిక్ ఉన్నా, నీకున్న లాజిక్ ప్రపంచానికి తెలియాలంటే యు నీడ్ స్పీచ్. స్పీచ్ ద్వారా నీ యొక్క రీజన్ ను వ్యక్తపరుస్తావు. ఆ రకంగా రీజన్ బికమ్స్ యాక్టివ్ విత్ స్పీచ్. అందుకే ఆయన అంటారు అనమాట, రీజన్డ్ స్పీచ్ అంటారు. రీజన్డ్ స్పీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లాజికల్ థింకింగ్ తో ఉన్న, సరైన రేషనల్ థింకింగ్ తో ఉన్న స్పీచ్, అది మనిషిని గుడ్ హ్యూమన్ గా, వర్చువస్ హ్యూమన్ గా మారుస్తుంది అంటాడు ఆయన. రీజన్ స్పీచ్ కి అవకాశం ఉన్న ప్రాణి ఎవరు? హ్యూమన్. యానిమల్స్ కి అవకాశం లేదు, యానిమల్స్ కి అవకాశం అనేది లేదు. దట్ ఈస్ వాట్ హీ సేస్. అందుకే స్టేట్ ఈస్ ontologically and ethically prior to the individual. ఎందుకంటే ఇట్ ఎనేబుల్స్ ద రియలైజేషన్ ఆఫ్ హ్యూమన్ టీలోస్ అంటే పర్పస్. హ్యూమన్ పర్పస్ రియలైజ్ అవ్వడానికి స్టేట్ ఎనేబుల్ చేస్తుంది. ఇట్ అలౌస్ పీపుల్ టు లివ్ అకార్డింగ్ టు వర్చ్యూ త్రూ పొలిటికల్ పార్టిసిపేషన్. చూసారా, పొలిటికల్ పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటమ్మా? నలుగురిలో మనకి ఏం కావాలి, ఏం చేయాలని డిస్కస్ చేయడమే పొలిటికల్ పార్టిసిపేషన్. మన ఏరియాకి ఏం కావాలి, మన ఊరికి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం కావాలని చేసే డిస్కషన్ ని పొలిటికల్ పార్టిసిపేషన్ అంటాం. సో పొలిటికల్ పార్టిసిపేషన్ కావాలంటే నీకు స్పీచ్ కావాలి, మాట్లాడడం అనేది రావాలి. మాట్లాడకుండా అవ్వదు కదా, అది హ్యూమన్స్ కు ఉంటుంది, యానిమల్స్ కు ఉండదు అని చెప్పి ఆయన అంటారు. సో ontological అనే పదాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాని అర్థం ఏంటో మళ్ళీ చూడండి. అగైన్ ప్రయర్ టు అనే దానికి కూడా మీనింగ్ చెప్పాను. ప్రయర్ టు అంటే అర్థం ఏంటమ్మా? మోర్ ఫండమెంటల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, మోర్ ఇంపార్టెంట్, దానికంటే ఇది ముందు, దీనికంటే అది ముందు అన్నట్టు. అసలు ontological అంటే కూడా మీకు నోట్స్ లోనే ఇన్కార్పొరేట్ చేశాను. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఆంటోస్ అనే వర్డ్, లోగోస్ అనే ఈ రెండింటి నుంచి వచ్చింది. లోగోస్ అంటే స్టడీ, ఆంటోస్ అంటే బీయింగ్, విచ్ మీన్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆంటాలజీ, విచ్ మీన్స్ స్టడీ ఆఫ్ బీయింగ్, ఎగ్జిస్టెన్స్ ఆర్ రియాలిటీ. స్టడీ ఆఫ్ బీయింగ్, స్టడీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చూడండి, ఆంటాలజికల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ నేచర్ ఆర్ ఎగ్జిస్టెన్స్, లైక్ వాట్ ఈస్ మోర్ బేసిక్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. సో ఆంటాలజికల్ అర్థం ఏంటమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ నేచర్ ఆర్ ఎగ్జిస్టెన్స్. లేదా ఆంటాలజికల్లీ స్పీకింగ్ అంటే విచ్ వన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంటాలజికల్లీ స్టేట్ ఈజ్ ప్రయర్ టు హ్యూమన్ అంటే అర్థం ఏంటి? స్టేట్ ఈజ్ మోర్ బేసిక్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. మనిషి కంటే స్టేట్ గొప్పదన్నట్టు, మనిషి కంటే ముందు అది వస్తుంది, అది ఎసెన్షియల్. ఎందుకంటే వితౌట్ ఎ స్టేట్ ఎ మ్యాన్ ఈజ్ ఎ బీస్ట్. సో అరిస్టాటిల్ పాలిటిక్స్ ఏం రాస్తారు? ద స్టేట్ ఈస్ బై నేచర్ ప్రయర్ టు ద ఇండివిజువల్ అన్నారు. అంటే హీ మీన్స్ దట్ ontologically అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఎగ్జిస్టెన్స్ ద స్టేట్ ఈజ్ మోర్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ దాన్ ద ఇండివిజువల్. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కి ఏది మోర్ ఫండమెంటల్ అంటే స్టేట్. ఎందుకంటే స్టేట్ లేకపోతే ఇండివిజువల్ హ్యూమన్ గా మారడు, ఇండివిజువల్ బీస్ట్ తో ఈక్వల్. సో స్టేట్ ఈజ్ మోర్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ దాన్ ద ఇండివిజువల్. అర్థమవుతుందమ్మా ఇక్కడ చెప్తోంది?
దిస్ డజంట్ మీన్ ద స్టేట్ కమ్స్ ఫస్ట్ ఇన్ టైం. ఇందాక చెప్పాను మీకు, క్రోనలాజికల్ గా స్టేట్ ముందు వస్తుందని కాదు. ఏ హ్యూమన్ క్రోనలాజికల్ గా స్టేట్ ముందు వస్తుందని కాదు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఎగ్జిస్టెన్స్ ఏది ఇంపార్టెంట్ అంటే state is more important than an individual. A human being can only fulfill their true nature within a political community. So therefore the existence of individual depends on the state for the actualization of human potential. Human potential ఇందాక చెప్పాను, పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీ వైపు నువ్వు అడుగులు వేయాలి అంటే, నీ హ్యూమన్ పొటెన్షియల్ యాక్చువలైజేషన్ జరగాలి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఒకటే సరిపోదు, స్టేట్ అనేది ఇంపార్టెంట్. స్టేట్ లేకుండా పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీకి నువ్వు వెళ్ళలేవు. నీ హ్యూమన్ పొటెన్షియల్ నువ్వు యాక్చువలైజ్ అంటే రియలైజ్ చేసుకోలేవు. నీ ట్రూ నేచర్ ని ఫుల్ఫిల్ చేయాలంటే నీకు విత్ ఇన్ ఏ పొలిటికల్ కమ్యూనిటీ మాత్రమే అది సాధ్యము. ఈజ్ దట్ క్లియర్? దిస్ ఈజ్ స్లైట్లీ కాంప్లికేటెడ్, బట్ ఐ హోప్ ఐ హావ్ మేడ్ యూ అండర్స్టాండ్ దిస్. Yes, sir. Can I move on? Okay. Good. చూడండి ఒక మంచి ఎనాలజీ కూడా. థింక్ ఆఫ్ ఎ లింబ్ అండ్ ద బాడీ. థింక్ ఆఫ్ ఎ లింబ్ అండ్ ద బాడీ. ఎ హ్యాండ్ ఓన్లీ హ్యాస్ మీనింగ్ అండ్ ఫంక్షన్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ. హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడే హ్యాండ్ కి మీనింగ్ ఉంది, ఫంక్షన్ ఉంది. ఒకవేళ హ్యూమన్ బాడీలోంచి కట్ చేసేస్తే ఇట్ ఈస్ నో లాంగర్ ఏ ఫంక్షనింగ్ హ్యాండ్. సో హ్యూమన్ బాడీ అనేది స్టేట్ అనమాట. స్టేట్ అనమాట. బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అన్ని ఇండివిజువల్స్ అనమాట. ఒక ఇండివిజువల్ కి మీనింగ్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఫీజ్ విత్ ఇన్ ద స్టేట్. సో ఎ పర్సన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఈజ్ నాట్ ఫుల్లీ హ్యూమన్ ఇన్ అరిస్టాటిల్స్ వ్యూ. అర్థమైందా? మన బాడీలో హ్యాండ్ చూడండి ఎంత పనిచేస్తుంది అనుకుంటాం, కానీ బాడీ నుంచి కట్ చేయండి ఆ హ్యాండ్, ఎందుకు పనికిరాదు. దాని మీనింగ్ అంతా కూడా బాడీలో ఉన్నంత వరకే. అలాగే హ్యూమన్ కూడా అంతే, స్టేట్ లో ఉన్నంత వరకే తనకి మీనింగ్. దట్ ఈస్ వై స్టేట్ ఈస్ ontologically అంటే మోర్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ దాన్ ఇండివిజువల్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇప్పుడు చూడండి, హ్యూమన్ బీయింగ్స్ యాజ్ పొలిటికల్ యానిమల్స్. ఇది కూడా అరిస్టాటిల్ చెప్పింది. మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ పొలిటికల్ యానిమల్. ఇలాంటి స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ పొలిటికల్ యానిమల్. పొలిటికల్ యానిమల్ అంటే అర్థం ఏంటి? కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తాడు, ఏం కావాలో మాట్లాడతారు అని అర్థం. అంటే ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య ఉండే వ్యక్తి మనిషి కాదు, బై నేచర్ హ్యూమన్, నలుగురితో మాట్లాడే వ్యక్తి అని అర్థం అనమాట. ఇప్పుడు ఒకసారి గమనించండి. సో ఆయన మాట ఎందుకు అన్నారంటే, దిస్ ఈజ్ రూటెడ్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అని అర్థం, ద హ్యూమన్ కెపాసిటీ ఫర్ లోగోస్. లోగోస్ అంటే స్పీచ్ అండ్ రీజన్ విచ్ ఎనేబుల్స్ మోరల్ అండ్ పొలిటికల్ డెలిబరేషన్. చూడండి, స్పీచ్ అండ్ రీజన్ ఉంటేనే మారల్ పొలిటికల్ డెలిబరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏది మంచి ఏది చెడు, మనకి ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించాలి అంటే నీకు ఏం కావాలి? రీజన్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి. దాన్ని వ్యక్తపరచడానికి ఏం కావాలి? స్పీచ్ కావాలి. స్పీచ్ అండ్ రీజన్ రెండు ఉన్న వ్యక్తి ఎవరు? హ్యూమన్. సో కాబట్టి హ్యూమన్ ఈజ్ పర్ఫెక్ట్లీ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ పొలిటికల్ యానిమల్. అంటే పాలిటిక్స్కి కావాల్సింది చర్చ, పాలిటిక్స్కి కావాల్సింది డిబేట్. చర్చ, రాజకీయం అంటే ఏంటమ్మా? చర్చ, కన్సల్టేషన్, డిస్కషన్. పొలిటికల్గా డిస్కషన్ లేకుండా, ఒకరినొకరు కౌంటర్ చేయకుండా, మాట్లాడకుండా వెళ్ళిపోతే పాలిటిక్స్ అవ్వదు కదా. సో మారల్ పొలిటికల్ డెలిబరేషన్ కావాలంటే కావాల్సిన స్పీచ్ అండ్ రీజన్ రెండు హ్యూమన్కి దేవుడిచ్చాడు. Unlike animals, humans can discuss justice, virtue and the common good which makes politics possible. Animals ఏవి డిస్కస్ చేయలేవు. జస్టిస్ గురించి, వర్చ్యూ గురించి, కామన్ గుడ్ గురించి. కెన్ యానిమల్స్ డిస్కస్? నో, దే కాంట్ డిస్కస్ చేయలేవు. కానీ హ్యూమన్స్ ఇవన్నీ చేయగలరు. అందువల్ల పాలిటిక్స్ అనేది పాసిబుల్. చూడండి, బీస్ హ్యావ్ సోషల్ ఆర్గనైజేషన్ బట్ నో పాలిటిక్స్. బీస్ కి సోషల్ ఆర్గనైజేషన్ ఉంది కానీ పాలిటిక్స్ లేదు. స్పీచ్ ఈజ్ సింప్లీ రీజన్ మేడ్ యాక్టివ్. ఇందాక చెప్పాను మీకు, స్పీచ్ అంటే ఏంటి? రీజన్ మేడ్ యాక్టివ్. ఒక్క రీజన్ ఉంటే సరిపోదు, ఇట్ హ్యాస్ టు బికమ్ యాక్టివ్. యాక్టివ్ అవ్వాలంటే స్పీచ్ కావాలి. నీకు లాజికల్ థింకింగ్ ఉంటే సరిపోదు, అది వ్యక్తపరచాలంటే స్పీచ్ కావాలి. అదే చెప్పాడు ఆయన, స్పీచ్ ఈజ్
సింప్లీ రీజన్ మేడ్ యాక్టివ్. దట్స్ వాట్ హీ సేస్. సో అందుకు ఆయన ఏమంటారు, స్టేట్ ఈస్ ద న్యాచురల్ స్పియర్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ లోగోస్ విచ్ డిఫైన్స్ హ్యూమన్ యూనిక్నెస్. సో ఈ లోగోస్ అంటే నీ స్పీచ్ అండ్ రీజన్ ఎక్సర్సైజ్ చేయడానికి నీకు స్పియర్ ఏది, స్టేట్. ఓన్లీ విత్ ఇన్ స్టేట్ లో మాత్రమే నువ్వు ఎవరిని ఎక్సర్సైజ్ చేయగలుగుతావు. ఇక్కడ మెయిన్ పాయింట్ హ్యూమన్ బీయింగ్స్, పొలిటికల్ యానిమల్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే పొలిటికల్ యానిమల్ అవ్వాలి అంటే ఏం కావాలి, స్పీచ్ కావాలి. స్పీచ్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై రీజన్ కావాలి. ఈ రెండు కూడా హ్యూమన్స్ కి ఉంటాయి కాబట్టే హ్యూమన్స్ ఆర్ పొలిటికల్ యానిమల్స్. యానిమల్స్ కి స్పీచ్ లేదు కాబట్టి అవి పొలిటికల్ యానిమల్స్ అవ్వవు. దట్స్ వాట్ హీ సేస్. దెన్ చూడండి, హీ ఆల్సో గేవ్ ఎ కంపారిజన్ బిట్వీన్ హౌస్ హోల్డ్ అండ్ ద పోలీస్. పోలీస్ అంటే స్టేట్, సిటీ స్టేట్ ని పోలీస్, మొదటి రోజు చెప్పాను మీకు, సిటీ స్టేట్ నే పోలీస్ అంటాం. అయితే హౌస్ హోల్డ్ నేను ఎలా డిఫైన్ చేశానంటే ఈస్ గవర్న్డ్ బై బయలాజికల్ నెసెసిటీ అండ్ హైరార్కీ. హౌస్ హోల్డ్ లో బయలాజికల్ నెసెసిటీ ఉంటుంది, అంటే భార్య భర్త పిల్లల కండం ఇవన్నీ జరగాలంటే ఒక హౌస్ హోల్డ్ అనేది ఫామ్ అవ్వాలి. సో పేరెంట్ చైల్డ్ రిలేషన్స్, మాస్టర్ స్లేవ్. హైరార్కీ అంటే ఏంటమ్మా, పైన కింద. అప్పట్లో మాస్టర్ స్లేవ్ కాంబినేషన్ ఉండేది. సో స్లేవ్స్ ఉండేవారు, స్లేవ్ ట్రేడ్ జరిగేది, అమ్ముకునేవారు మనుషుల్ని. అంటే స్లేవ్ అంటే అర్థం ఏంటంటే ఏ హ్యూమన్ ట్రీటెడ్ యాజ్ అన్ యానిమల్. సింపుల్ గా చెప్పాలంటే ఏ స్లేవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హ్యూమన్ ట్రీటెడ్ యాజ్ అన్ యానిమల్. అంటే మీ ఇంట్లో ఆవులు గేదెలు ఎలా ఉంటాయో స్లేవ్స్ కూడా అంతే. ఆవులు గేదెలను ఎలాగైతే నువ్వు వాడుకుంటావో స్లేవ్స్ అలా వాడుకుంటావు, నీకు నచ్చిన పనులన్నీ చేయించుకుంటావు. ఆవులు గేదెలకి ఆలోచించే శక్తి ఎలాగైతే లేదు, స్లేవ్స్ కూడా ఆలోచించే శక్తి వీళ్ళు ఇచ్చేవారు కాదు. మాస్టర్స్ వాళ్ళకి ఆలోచించే శక్తి ఇచ్చేవారు కాదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో Yes, sir. మాస్టర్, స్లేవ్, పేరెంట్, చైల్డ్. స్లేవ్స్ కూడా విత్ ఇన్ ఫ్యామిలీ ఉండేవారు. ఇప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అంటే మేము నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము. దీంతో పాటు కొన్ని ఆవులు ఉన్నాయి, 2 గేదెలు ఉన్నాయి, 4 స్లేవ్స్ ఉన్నారు. అలా ఉండేది అనమాట పరిస్థితి ఆ రోజుల్లో. అది విత్ ఇన్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ అనగానే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ పోలీస్ నీకు ఫ్యామిలీకి వచ్చేసరికి ఏమవుతుందంటే భార్య వంటింటి కుందేల్లో ఉండేది, భర్త చెప్పిందే వేదం. సో అక్కడ మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. స్లేవ్స్ కి, ఉమెన్ కి అరిస్టాటిల్ వ్యూస్ లో కొన్ని బాగుండవు. అందులో మీ తర్వాత చెప్పబోతున్నాను. ఆయన స్లేవరీని సపోర్ట్ చేశారు, ఉమెన్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఉమెన్ కి, స్లేవ్స్ కి పొలిటికల్ రైట్స్ ఉండవని చెప్పేశారు. సో ఉమెన్ కి ఇంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేదు, స్లేవ్స్ కి మాట్లాడే స్వేచ్ఛ లేదు. సో మాట్లాడే స్వేచ్ఛ లేనిది నిన్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ గా ఎలా మారుస్తుంది, మార్చలేదు. సో మాట్లాడే స్వేచ్ఛ మనకి హౌస్ హోల్డ్ లో దొరకదు. సో మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ వస్తుంది, పోలీస్ ఈజ్ ద రియాల్మ్ అంటే వరల్డ్. ద పోలీస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్, డెలిబరేషన్ అండ్ లా. అర్థమైందా? ద పోలీస్ ఈజ్ ద రియాల్మ్ అంటే వరల్డ్. ఇట్ అంటే మనకి స్టేట్ లోనే మాట్లాడే స్వేచ్ఛ లభిస్తుంది, సిటిజన్స్ అందరూ ఈక్వల్ అవుతారు, చట్టం గురించి డెలిబరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. హౌస్ హోల్డ్ లో హైరార్కీ ఉంటుంది, పేరెంట్ పెద్ద, చైల్డ్ చిన్న. చైల్డ్కి స్వేచ్ఛ లేదు, అలాగే స్లేవ్కి స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు. ప్లస్ హైరార్కీ, వాళ్ళు ఈక్వల్ కాదు. విత్ ఇన్ ఫ్యామిలీ నేను మా నాన్న ఈక్వల్ అంటే అవ్వదు, మీ నాన్న 2 పీకుతాడు మీకు. బట్ విత్ ఇన్ స్టేట్ మీరిద్దరు ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్. స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టేట్ తండ్రి, మనందరం బిడ్డలం, మీ నాన్న నువ్వు ఈక్వల్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్. ఓకే, ఫ్రీ స్పీచ్ కి మనకి అవకాశాన్ని ఇచ్చేది పోలీస్, ఈక్వల్ అందరినీ ఒకేలా చూసేది పోలీస్, డెలిబరేషన్ కి, లా కి ఛాన్స్ ఇచ్చేది పోలీస్. సో అన్లైక్ ద ప్రైవేట్ డొమైన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ద స్టేట్ ఇస్ ద పబ్లిక్ ఎరీనా. పాలిటిక్స్ ఇస్ ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యుమానిటీ సోషియబిలిటీ. మన సోషియబిలిటీని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి బెస్ట్ ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందమ్మా, మనకి పాలిటిక్స్ లో మాత్రమే. అంటే ఆయన ఏమంటారంటే ప్రతి వ్యక్తి కూడా పొలిటికల్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి అంటారు. అంటే ఎవరైతే పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళు ఎప్పటికీ కూడా ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ మారలేరు. చూడండి, స్టేట్ ఈస్ ద ఓన్లీ డొమైన్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ రియలైజ్ ఫ్రీడమ్ అండ్ వర్చ్యూ. మీకు ఫ్రీడమ్ అండ్ వర్చ్యూ రియలైజ్ అయ్యే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డొమైన్ ఏది అంటే ఓన్లీ స్టేట్ లో మాత్రమే యూ కెన్ రియలైజ్ ఫ్రీడమ్ అండ్ వర్చ్యూ. స్టేట్ ఈస్ ద ఓన్లీ డొమైన్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ రియలైజ్ ఫ్రీడమ్ అండ్ వర్చ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. స్టేట్ ఈస్ ద ఓన్లీ డొమైన్ అంటే మన ఫుల్ వర్చ్యూ మనం రియలైజ్ అయ్యే అవకాశాన్ని కల్పించేది స్టేట్ మాత్రమే. విత్ ఇన్ హౌస్ హోల్డ్ నీ ఫుల్ వర్చ్యూ బయటికి రాదు, ఎందుకంటే అక్కడ నీకు స్వేచ్ఛ లేదు, అక్కడ నీకు ఫ్రీడమ్ లేదు.
అక్కడ నీకు ఫ్రీడమ్ అనేది లేదు, అక్కడ హైరార్కీ ఉంటుంది. హైరార్కీ ఉంటుంది కాబట్టి నువ్వు నలుగురితో నువ్వు పెద్దవాళ్ళు చెప్పింది వినాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సోషియబిలిటీ అర్థం ఏంటమ్మా? నలుగురితో మాట్లాడి, సోషల్గా ఉండడం అర్థం నలుగురితో ఫ్రీగా మాట్లాడడం. సో నలుగురితో ఫ్రీగా మాట్లాడి ఉండే నీకు అవకాశాన్ని కల్పించేది పాలిటిక్స్ మాత్రమే. పాలిటిక్స్ లో మాట్లాడే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో నువ్వు ఏది మాట్లాడాలన్నా ఏది చెప్పాలన్నా చేసే ఫుల్ ఫ్రీడమ్ లభించేది పాలిటిక్స్ లోనే, హౌస్ హోల్డ్ లో పాసిబుల్ కాదు. దట్ ఈస్ వాట్ హీ సేస్. అందుకే హౌస్ హోల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు రియలైజ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. నేను పూర్తి స్థాయి మనిషిగా మార్చేది హౌస్ హోల్డ్ కాదు, పోలీస్. అందుకే హౌస్ హోల్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్, విలేజెస్ ఆర్ నాట్ సఫిషియంట్, పోలీస్ ఈజ్ అ నెసెసిటీ. అంటే స్టేట్ ఈజ్ అ నెసెసిటీ. స్టేట్ లేకుండా ఇవేవి మనం చేయలేం. స్టేట్ ఈజ్ ఫండమెంటల్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. వితౌట్ స్టేట్ ఎ హ్యూమన్ కెనాట్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్. వితౌట్ స్టేట్ హీఈస్ లైక్ ఎ బీస్ట్ అని లింక్ చేసుకోండి ఒకదానికి ఒకటి. దిస్ ఇస్ వాట్ హీ సేస్. అండ్ ఇంకో పాయింట్ మీకు చెప్పాను, స్టేట్స్ యొక్క ఎథికల్ పర్పస్. ఎథిక్స్ ని పాలిటిక్స్ ని కంబైన్ చేశారు అరిస్టాటిల్ ఇన్ నికోమాకియన్ ఎథిక్స్. ఎథిక్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు, కానీ ఆయన బుక్ ఎథిక్స్ గురించి కూడా పుస్తకాలు రాశారు ఆయన. నికోమాకియన్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు అది. సో ఆ బుక్ లో ఆయన ఏం రాశారు? ఈ డిఫైన్స్ ద గుడ్ ఫర్ ద ఇండివిజువల్ యాజ్ హ్యాపీనెస్ త్రూ వర్చ్యూ. ఓకే, హ్యూమన్ గుడ్ ఏంటి? హ్యాపీనెస్ త్రూ వర్చ్యూ. వర్చ్యూ ద్వారా నువ్వు హ్యాపీనెస్ ని సాధించాలి. దట్ ఈస్ అల్టిమేట్ హ్యాపీనెస్. దాన్ని యుడోమోనియా అంటారు. యుడోమోనియా అంటే అర్థం ఏంటమ్మా? అల్టిమేట్ హ్యాపీనెస్. అది ఎలా వస్తుంది? త్రూ వర్చ్యూ. సో మీకు ఇంకా చెప్పాలంటే త్రూ ప్రాక్టీస్, హ్యాబిట్ చాలా ఉంటాయి. ఇంకా ఆ వర్చ్యూస్ అంటే ఏంటి అవన్నీ మనం ఎథిక్స్ లో మాట్లాడతాం, ఇక్కడ అవసరం లేదు. అదే పాలిటిక్స్ లో హీ ఆర్గ్యూస్ దట్ ద స్టేట్ మస్ట్ ఎగ్జిస్ట్ టు ప్రమోట్ ద సేమ్ గుడ్ అట్ ద కలెక్టివ్ లెవెల్. అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో ఆయన వర్చ్యూ, హ్యాపీనెస్ ఎలా మాట్లాడుతున్నారో అలాగే స్టేట్ కూడా కలెక్టివ్ లెవెల్లో, అంటే ప్రతి హ్యూమన్ కి కూడా ఓవరాల్ గా హ్యాపీనెస్ అనేది ప్రమోట్ అవ్వాలి. హ్యాపీనెస్ అనేది ప్రమోట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరిలో కూడా వర్చ్యూ అనేది బిల్డ్ అవ్వాలి. అదే చెప్తున్నాను. ఒక ఇండివిజువల్ కి హ్యాపీనెస్ రావాలంటే వర్చ్యూ కావాలి, అలాగే కలెక్టివ్లీ కూడా స్టేట్ లో హ్యాపీనెస్ రావాలి అంటే స్టేట్ అందరిలో కూడా వర్చ్యూ రావాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? స్టేట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇట్ మస్ట్ ఎగ్జిస్ట్ టు ప్రమోట్ ది సేమ్ గుడ్ అట్ ద కలెక్టివ్ లెవెల్. అది చూడండి ఇక్కడ. ఇన్ ఎథిక్స్ వి స్టడీ ద గుడ్ ఫర్ ద ఇండివిజువల్, ఇన్ పాలిటిక్స్ వి స్టడీ ద గుడ్ ఫర్ ద కమ్యూనిటీ. చూసారు, కంబైన్ చేస్తారు. ఎథిక్స్ లో గుడ్ ఫర్ ద ఇండివిజువల్ స్టడీ చేస్తాము, పాలిటిక్స్ లో వి స్టడీ ద గుడ్ ఫర్ ది కమ్యూనిటీ. ఎంటైర్ కమ్యూనిటీ గుడ్ కోసం మనం స్టడీ చేస్తాం. దిస్ ఈస్ వాట్ హీ సెడ్. సో దస్ పాలిటిక్స్ ఈజ్ నాట్ మియర్లీ అబౌట్ ఆర్డర్ ఆర్ స్టెబిలిటీ, బట్ అబౌట్ మోరల్ ఎడ్యుకేషన్, కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూ. పాలిటిక్స్ అంటే ఓన్లీ లా, స్టెబిలిటీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, మన మోరల్ ఎడ్యుకేషన్ మరియు కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూ. మీరు గమనించారా? ఒకప్పుడు మొనార్కీస్ లో అసలు రాచరికం ఎందుకు అంటే ఎంతసేపు లా అండ్ ఆర్డర్ మాత్రమే. లా అండ్ ఆర్డర్ మన దగ్గర డబ్బులు తీసుకోవడం, అంత మించి స్టేట్స్ ఎటువంటి రోల్ ప్లే చేసేవి కాదు. అంతకంటే ముందే ఈయన ఎంత గొప్ప మాటలు చెప్పారో చూసారా? స్టేట్ యొక్క రోల్ ఏంటి? మోరల్ ఎడ్యుకేషన్. ప్రతి మనిషిని మంచి మనిషిగా మార్చాలి. కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూ అనేది స్టేట్ రెస్పాన్సిబిలిటీగా ఆయన చెప్పారు. పాలిటిక్స్ యొక్క రెస్పాన్సిబిలిటీగా ఆయన చెప్పారు. సో చాలా పాజిటివ్ వ్యూ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ యాక్చువలైజేషన్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్. హ్యూమన్ బీయింగ్స్ యాక్చువలైజ్ దేర్ ఫార్మ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ యాక్చువలైజ్ ఎప్పుడు చేస్తారు? త్రూ యాక్షన్, ఎస్పెషల్లీ పొలిటికల్ యాక్షన్. అంటే పొలిటికల్ యాక్షన్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా, అంటే రీజన్డ్ స్పీచ్, రీజన్ తో కూడిన స్పీచ్ ని మీరు యూజ్ చేయడం ద్వారా, నలుగురితో డెలిబరేషన్ డిస్కషన్స్ చేయడం ద్వారా, అప్పుడు మాత్రమే తన ట్రూ పొటెన్షియల్ ని మనిషి ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు. ఓకే, పొలిటికల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది అవసరం. ఫ్రీడమ్ కోసం, మోరల్ డెవలప్మెంట్ కోసం, సివిక్ ఐడెంటిటీ కోసం, అన్నిటి కోసం అది కావాలి. అన్లెస్, చూడండి కొటేషన్స్ ఇచ్చాను, అన్లెస్ పీపుల్ డివోట్ దెమ్సెల్వ్స్ టు పొలిటికల్ యాక్టివిటీ దే విల్ నాట్ బి జెన్యూన్లీ ఫ్రీ. దే విల్ బి ఇన్కేపబుల్ ఆఫ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ ని వాళ్ళు పొందలేరు ఎప్పుడు, అన్లెస్ దే డివోట్ దెమ్సెల్వ్స్ టు పొలిటికల్ యాక్టివిటీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే తప్పితే వాళ్ళు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ ని పొందలేరు. సో పొలిటికల్ లైఫ్ అనేది ఆప్షనల్ కాదు, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఏదో పొలిటికల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు కాదు. ఎవరైతే పొలిటికల్ లైఫ్ లో పార్టిసిపేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళదే ట్రూ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, అట్లాంటి వాళ్ళదే సరైన జీవితం అంటాడు ఆయన. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ అంటాడు ఆయన. హి సేస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇందాక చెప్పినట్టే, ఇది ఆల్రెడీ మనం చూసాం, హ్యాండ్ కట్ ఆఫ్ అనేది. క్లియర్, అర్థమైందా? క్విక్లీ, స్టేట్ ఎందుకు చెప్పండి? ఐ వాంట్ యు టు రెస్పాండ్. పర్పస్ ఆఫ్ స్టేట్.
man become like virtuous human, like వర్చువస్ మ్యాన్ గా మార్చడానికి. వెరీ గుడ్. ఓకే, స్టేట్ ముందా మనిషి ముందా? హూ ఇస్ ప్రయర్? టైం పీరియడ్ అయితే మనిషి ముందు, కాకపోతే మనం టైం పీరియడ్ మనకు అవసరం లేదు. యూ హ్యావ్ టు సే ఆంటోలాజికల్లీ. ఆంటలాజికల్లీ స్టేట్ ఈస్ ద ఫస్ట్. స్టేట్ ఈస్ ప్రయర్ టు హ్యూమన్. అంతే. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఆయన పాయింట్ రాశాడు, కానీ ఇన్ హిస్ వ్యూ వెన్ హీ సేస్ స్టేట్ ఈస్ ప్రయర్ టు హ్యూమన్, హీ మెంట్ ఆంటోలాజికల్లీ, నాట్ క్రోనలాజికల్లీ. ఓకే, సో స్టేట్ యొక్క పర్పస్ ఏంటి? టు కన్వర్ట్ ఏ హ్యూమన్ ఇంటూ ఏ వర్చువస్ హ్యూమన్. అంటే యాక్చువాలిటీ నుంచి పొటెన్షియాలిటీ వైపు నడిపించడానికి స్టేట్ అనేది అవసరము. స్టేట్ అనేది అవసరం. పొటెన్షియల్ నుంచి యాక్చువాలిటీకి సార్. పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీ, సారీ రివర్స్ లో చెప్పాను. పొటెన్షియాలిటీ నుంచి యాక్చువాలిటీ వైపు వెళ్ళాలి అంటే స్టేట్ లేకుండా అవుతుంది. వితౌట్ స్టేట్ ఎ మ్యాన్ ఈజ్ లైక్ బీస్ట్, లైక్ యానిమల్. ఈజ్ లైక్ ఎ బీస్ట్ ఆర్ గాడ్. ఓకే, గాడ్ కాదు కాబట్టి బీస్ట్, ఇంకా గాడ్ కాదు కాబట్టి ఈజ్ బీస్ట్. క్లియర్? అర్థమైంది? ఇంపార్టెంట్. డౌట్ ఉందా సార్? ఎథికల్ పర్పస్ ఒకసారి చెప్పారా సార్? అది కానీ ఎథికల్ పర్పస్ అన్న అదే మీనింగ్. ఎథికల్ పర్పస్ అంటే ఏంటి? మనిషి గుడ్ హ్యూమన్ గా మారాలి, గుడ్ హ్యాపీనెస్ వైపు వెళ్ళాలంటే వర్చువస్ హ్యూమన్ గా మారాలి. ఎథిక్స్ యొక్క పర్పస్ ఏంటి? టు కన్వర్ట్ ఏ హ్యూమన్ అచీవ్ హిస్ హైయెస్ట్ హ్యాపీనెస్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ అచీవ్ చేసేలాగా చేయడం ఎథిక్స్ యొక్క పర్పస్. సో ఆ పర్పస్ కూడా ఎవరు తీసుకుంటారు? స్టేట్ తీసుకుంటారు. అంటే మనిషిలో ఎథిక్స్ ని ఇన్కార్పొరేట్, అదే మారల్ ఎడ్యుకేషన్. మనిషిలో మారల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసి నేను వర్చువస్ హ్యూమన్ బీయింగ్ గా మార్చే రెస్పాన్సిబిలిటీ స్టేట్ ది. అంటే స్టేట్ కి ఒక రోల్ అసైన్ చేశారు, స్టేట్ కి ఒక గ్రేట్ రోల్ అసైన్ చేశారు. అవన్నీ స్టేట్ చేస్తుంది. అవి లేకపోతే మనిషికి బీస్ట్ కి డిఫరెన్స్ లేదు అంటారు. సో ఇప్పుడు నేను మొత్తం అంతా క్లియర్ గా మీకు చెప్పేశాను కాబట్టి పీవైక్యూస్ మరి ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కంటెంట్ తో ఈ పీవైక్యూస్ మీరు రాసేయచ్చు. స్టిల్ నేను మళ్ళీ మోడల్ ఆన్సర్స్ మీకు ఇచ్చాను. గో త్రూ ద మోడల్ ఆన్సర్స్. 2 సార్లు వచ్చింది క్వశ్చన్, 2011 వచ్చింది. స్టేట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ నేచర్ అండ్ మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ పొలిటికల్ యానిమల్. మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ పొలిటికల్ యానిమల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎందుకంటే పొలిటిక్స్ కి ఏం కావాలి? రీజన్ అండ్ స్పీచ్ రెండు కావాలి. మనిషికి రెండు ఉన్నాయి కాబట్టి మ్యాన్ ఈజ్ బై నేచర్ ఏ పొలిటికల్ యానిమల్. యానిమల్స్ కి స్పీచ్ లేదు కాబట్టి ఒక పొలిటికల్ యానిమల్స్ కాదు. ఆ పాయింట్ చెప్తారు. స్టేట్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ నేచర్ అంటే అర్థం ఏంటి? స్టేట్ హ్యూమన్ కన్స్ట్రక్ట్ కాదు, అంటే మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు. స్టేట్ అనేది బై నేచర్ అంటే అర్థం ఏంటి? టీలియోలాజికల్లీ హయ్యర్ పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డది స్టేట్. అండ్ హౌస్ హోల్డ్స్, విలేజెస్, స్టేట్ ఏదైతే చెప్పామో అది మాట్లాడతాం. చూడండి, అది ఎలా క్విక్ గా చూసేయండి. ఈ ఎవల్యూషన్ మాట్లాడేస్తాం. స్టేట్ ఎందుకోసం వచ్చింది? గుడ్ లైఫ్ కోసం వచ్చింది. కమ్స్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, కంటిన్యూస్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. సో ఇది మ్యాన్ మేడ్ కాంట్రాక్చువల్ కాదు. ఇట్ ఈస్ ద టీలోస్ అంటే పర్పస్ ఆఫ్ హ్యూమన్ సోషల్ ఎవల్యూషన్. అల్టిమేట్ పర్పస్ అదే. సో ఇట్ ఈస్ ద న్యాచురల్ హోల్ ఇది అని అర్థం. ఓకే, న్యాచురల్ గా మొత్తం అది ఉంటేనే, ఇప్పుడు అది ఉంటేనే మొత్తం మనిషి లైఫ్ కంప్లీట్ అవుతుంది. వితౌట్ స్టేట్ మనిషి లైఫ్ కంప్లీట్ అవ్వదు అన్న సెన్స్ మీరు తీసుకోవచ్చు. పొలిటికల్ యానిమల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇది కూడా మీరు ఈ కొటేషన్స్ రాయగలిగితే బెస్ట్. ఆంటలాజికల్ ప్రయారిటీ ఆఫ్ స్టేట్ కూడా రాసేసుకుంటారు. క్రోనలాజికల్లీ ఏది ముందు అయినా అనేది ఇమ్మెటీరియల్, కానీ ఆంటలాజికల్ ప్రయారిటీ ఇంపార్టెంట్. ఎథికల్ పర్పస్ ఆఫ్ స్టేట్ సర్వైవల్ కోసం ఉన్నది మాత్రమే కాదు. స్టేట్ మనలో వర్చ్యూని, గుడ్ లైఫ్ ని రిలీజ్ చేయడం కోసం ఉపయోగపడేది స్టేట్. సో దిస్ ఈస్ వేర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ కన్వర్జ్. ఇండివిజువల్ లెవెల్లో చూస్తే ఎథిక్స్, స్టేట్ లెవెల్లో చూస్తే పాలిటిక్స్. ఫర్ హిమ్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ ఆర్ సేమ్. ఇండివిజువల్ లెవెల్ ఎథిక్స్, స్టేట్ లెవెల్లో పాలిటిక్స్. దట్స్ వాట్ ఈస్. ఇది కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం. ఎథిక్స్ ఫోకసెస్ ఆన్ ద గుడ్ ఆఫ్ ద ఇండివిజువల్, వెరస్ పాలిటిక్స్ ఫోకసెస్ ఆన్ ద గుడ్ ఆఫ్ ద కమ్యూనిటీ. అయితే అరిస్టాటిల్ యొక్క ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా తర్వాత సివిక్ రిపబ్లికనిజం అంటాం. సివిక్ రిపబ్లికనిజం అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషి కూడా కమ్యూనిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, తన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి, డెలిబరేట్ చేయాలి, డిస్కస్ చేయాలి అనే దాన్ని ఎంఫసైజ్ చేసే కాన్సెప్ట్ ని మనం సివిక్ రిపబ్లికనిజం అంటాం. సో వర్చ్యూ ఎథిక్స్ అంటే అర్థం ఏంటి? సో హ్యూమన్ క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది? బై డెవలపింగ్ వర్చ్యూ. ఓకే, బై డెవలపింగ్ వర్చ్యూ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే వర్చువస్ గా ఉంటారో వాళ్ళు మంచి పనులే చేస్తారని అర్థం. ఎథిక్స్ లో మనం మాట్లాడతాం, ఎవరు చేసే ఒక పని మంచి చెడు ఎలా డిసైడ్ అవుతుంది? ఆ మనిషి వర్చువస్ క్యారెక్టర్ బిల్డ్ అయితే ఆయన మంచి పనులే చేస్తాడు. సో ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్ గా మీరు తీసుకోండి. అంటే ఆయన రాసిన రాతలన్నీ కూడా వీటన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసాయని అర్థం. అలాగే కమ్యూనిటేరియన్ థాట్. కమ్యూనిటేరియన్ థాట్ అంటే అర్థం ఏంటంటే కమ్యూనిటేరియన్స్ ఇలా ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు ఇండివిజువల్ లిబర్టీ కన్నా కూడా కమ్యూనిటీ, సోషల్ బాండింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. మనకి చూడండి చాలా మంది ఇండివిజువల్ రైట్స్ ఇంపార్టెంట్, లిబర్టీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు మనం చూసాం. అలాంటి థింకర్స్ గురించి మనం చూసాం. కమ్యూనిటేరియన్స్ ఏం చెప్తారంటే ఇండివిజువల్ రైట్స్ కన్నా కూడా దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు కమ్యూనిటీ వాల్యూస్. అరిస్టాటిల్ ఏం మాట్లాడారు? చాలాసేపు కమ్యూనిటీ 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 అనే ఆస్పెక్ట్ ఎక్కువగా మాట్లాడారు ఆయన.
నలుగురితో ఉండాలి, పొలిటికల్ యాక్షన్, డిస్కషన్ జరగాలి, డెలిబరేషన్ జరగాలి, ఇవన్నీ మాట్లాడారు. సో కమ్యూనిటేరియన్ థాట్ ని కూడా అరిస్టాటిల్ యొక్క ఐడియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇవన్నీ తర్వాత వచ్చిన డిఫరెంట్ థాట్ ప్రాసెస్, తర్వాత చాలా మంది థింకర్స్ ని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పడానికి ఇది చెప్పాను. ఓకే, సివిక్ పార్టిసిపేషన్ పైన ఇంపార్టెన్స్ ఇచ్చారు, వర్చ్యూ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇవన్నిటి పైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన రాశారు. అండ్ ఫైనల్లీ ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తారు. అలాగే ఇంకొకటి 2002లో వచ్చింది, ద పోలీస్ ఎగ్జిస్ట్ బై నేచర్ అండ్ ఇట్ ఈస్ ప్రయర్ టు ద ఇండివిజువల్. సో స్టేట్ ఎగ్జిస్ట్ బై నేచర్, ఇట్ ఈస్ ప్రయర్ టు ద ఇండివిజువల్, సేమ్ లాజిక్. సో పేర్లు మార్చారు అంతేగాని సేమ్ క్వశ్చన్, మోర్ ఆర్ లెస్ సేమ్ ఆన్సర్. కొంచెం ఆర్డరింగ్ అటు ఇటు, అంటే మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్ ఇందులో లేదు కాబట్టి ఆ పార్ట్ అవాయిడ్ చేసి రిమైనింగ్ రాస్తే సరిపోయింది. క్లియర్?